మన నాయకుడు దీనికి ఒక నిర్వచనం ఇచ్చారు. బీసీలు అంటే నాట్ ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ బట్ ఆల్సో బ్యాక్వర్డ్ ఏంటి బ్యాక్ బోన్ క్లాసెస్. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాసెస్ అని. అసలు ఈ 10-11 నెలల్లో జరిగినటువంటి అరాచకాలు ఏమిటి, ఆ అరాచకాలు ఎవరెవరి మీద జరిగాయి? అణగారిన వర్గాల మీద జరిగాయా, పెద్దల మీద జరిగాయా? పెద్దల మీద జరిగితే మరికొన్ని దగ్గరలో మన అది పార్టీ పరంగా చూసుకుందాం. అణగారిన వర్గాలంటే ఇప్పుడు ఎంతమంది చనిపోయినారు? ఇప్పుడు కురుబ మన అనంతపురం కాదు, లింగయ్య, కురుబు లింగయ్య బీసీ, కురుబులు ఫెరోషియస్ అక్కడ. అలాంటి వ్యక్తి నాడు హత్య గావించబడ్డాడు. అక్కడ దాడి జరిపినటువంటి వాళ్ళు ఎవరు? ఈ విధమైనటువంటి అరాచకత్వం జరుగుతుంటే మనం చూస్తూ చేతులు ముడుచు కూర్చుంటామా? తిరుగుబాటు చేసి వ్యతిరేకిస్తామా? ఇవాళ విశాఖపట్నం తీసుకుందాం. ఆమెను మేయర్గా ఎన్నుకున్నారు, దించేసినారు. షీ బిలాంగ్స్ టు యాదవ. వాళ్ళు ఏమంటారు? రైట్, ఆమెని ఒక యాదవను దించుతున్నావు, నువ్వు మళ్ళీ ఎక్కించేటప్పుడు మరో యాదవను ఎక్కించమని అడుగుతున్నారు వాళ్ళ మనాల్లో. ఆ దమ్ముందా వాళ్ళకి? ఎవరికైనా దమ్ముందా? లేకపోతే మరి మనం తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మేము గుంజుకున్నాము, దానివల్ల ఎంత బ్యాడ్ వస్తుంది. సరే రానివ్వండి, ఇది జరిగిన ఇన్సిడెంట్ తర్వాత విపరీతమైనటువంటి యాజిటేషన్ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దయచేసి ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి.